హాయ్ అండి, అందరికీ నమస్కారం. మీ ఇద్దరు వదిన ఆడపడుచులు. ఈరోజు వీడియో ఏంటంటే చెప్పు అన్నస్తున్నాడు అనమాట. అదే వీడియో కాదు. ఈరోజు వీడియో ఏంటంటే మా ఇంట్లో సంక్రాంతి పండుగను చేసుకుంటున్నాం అనమాట. సంక్రాంతి పండుగ అంటే ఏం లేదు, అమ్మా అయ్యాను బగిలిని అనుకో ఓటుతోని కొడుతుంది. ఇదిగోండి బాండిలి అప్పచ్చులు ఈ చాలా రోజుల నుంచి ఉన్నాయి. కొట్టండి కొత్త తీసిద్దరు అంటుంది అక్క. కొట్టుకున్నానే తీసిస్తాం అక్క. మేము ఉంచుకొని కొత్త తీసిస్తాం. అవునక్క, కొత్త మాకు అలవాటు రావు. నువ్వే అక్క ఒకరోజు కవిత షాపుకి తీసుకెళ్ళి నువ్వే కొని అక్క. ఉదయం నుంచి వ్లాగ్ చేద్దాం అనుకున్నాం. అంటారు ఉదయం నుంచి వ్లాగ్ చేద్దాం అనుకుంటే మాకు తెలిసిన వాళ్ళు లంచ్కి వస్తుండేసరికి ఇంకా అది వ్లాగ్ అప్పటి నుంచి చేయలేదన్నమాట. ఇప్పుడే మా వదిన వచ్చింది. అరిసెలు మా అద్విత అంటే మా వదిన వాళ్ళ ఇంటికి వెళ్తే హరిత ఈ అద్విత మా వాళ్ళందరి పేర్లు ఒకటే అయ్యి ఏమైందంటే మా వదిన వాళ్ళ ఇంటికి అద్విత వెళ్ళింది. అప్పుడు అరిసి ఇచ్చిందంట, వేరే వాళ్ళు ఇచ్చారని. అత్త అని మళ్ళీ ఇంకో రెండోది రోజు వెళ్తే అత్త అరిసెని అడిగిందంట. ఆ అత్త కోడల కోసం ఇప్పుడు అరిసెలు చేస్తుంది. యాక్చువల్గా 2 సంవత్సరాల నుంచి పండగ అప్పచ్చలు నీ చేత చేయాలంటే కుదరనే లేదంట. 2 సంవత్సరాలు అంటే వచ్చింది కదా. 1 సంవత్సరం పండగ తీరిపోయింది కానీ ముందే చేసేస్తాను. ఎట్లా దూకేది మాట్లాడుతుండగా వదిన కనపడట్లేదు, వాళ్ళు కనపడట్లేదు, వీళ్ళు కనపడట్లేదు అంటారు. వాళ్ళు వచ్చినప్పుడు మేము వీడియోలో తీయట్లేదు ఈ మధ్య. సో అందుకని చెప్పేసి ఈరోజు మా వదిన చూపిద్దామని ఫిక్స్ అయిపోయాను అనమాట. ఇదిగో చిన్నప్పుడు కూడా మా అమ్మ ఇట్లా పిండి కలిపేటప్పుడు ఏదైనా కదిలిచ్చింది అనుకో పిచ్చి కోపం వస్తుంది మా అమ్మకి. అదే నిన్ను చూస్తున్నా మళ్ళీ ఇప్పుడు. ఏంటంటే ఆత్రం బాగా ముదిరిపోయింది అనుకో రాదు, అందుకని చెప్పేసి పక్కన వాళ్ళు మా అమ్మ కూడా అంతే. కానీ తర్వాత నాకు అర్థం, అప్పుడు మా అమ్మ కోపించుకునేది ఎందుకు అనిపించేది. కానీ ఇప్పుడు నాకు అమ్మ అంత ఏజ్ వచ్చేసరికి నాకు అర్థమైంది. ఉన్నాను నేను అదే తీయాలి. అది చూడు, వీళ్ళెవరికి తెలియదు, నీకు ఒకదానికి తెలుసు. సైడ్లు ఉందాక వెళ్ళిపోయినాక చూడు నాకు కూడా అయిందమ్మా. చూడు అది చూడు అత్తకు చూడమ్మా. అత్త నీకు అరిసెలు చేసి ఇదిలైతే ఎలాకేం చెప్తుంది అక్క. అత్త నీకోసం అరిసెలు చేస్తుందంటే వావ్ గ్రేట్ థ్యాంక్ యూ అంటుంది. గెలకద్దులే, మొన్న కూడా బాగా గెలిపోయింది. గెలుపు అందరం గెలికినాంలే ఆ రోజు. నువ్వు లేవు సీన్ లో ఏటి పడినాడు పిండి పాట నువ్వే అంతలోపు పిండి మళ్ళీ మార్చేయందుకు. ఈమెవరో కాదు, నందు వాళ్ళ మమ్మీ అనమాట. మా చెల్లెలిది పెళ్ళి ఉంది వెరీ సూన్. లడ్డు చేయాలంటే 4 కేజీలు అనుషం లడ్డు చేద్దాం అనింది మా అక్కతోటి. ఇవన్నీ ఎప్పుడు తినాలి అయితే? 4 కేజీలు కాదు కవిత, అన్ని పిండి ఉంటాయి. రోజుకు ఒక పిండి ఉంటా పెళ్ళి అయిపోయేదాకా. తినేసి 4 కేజీలు పెరగాలంట. బొగ్గలు రావాలి నీకు రావాలి ముందు. నాగా చూడండి ఎంత చేస్తారో ఏమో.
పెళ్లి చేస్తలేదంటమ్మా. అది మొన్న పెళ్లిలో కేక్ ఎవరు కట్ చేశారు చెప్పు. ఏమంటుంది తెలుసా కొడుకు పెళ్లి పిల్ల అని చెప్తుంది నాకు. ఆహా పెళ్లి ఎంగేజ్మెంట్ అయిపోయింది కదా, పెళ్లి అని మేము మాట్లాడుకుంటుంటే ఇట్లా ఉండాలని అట్లా చేయాలి అంటుంటే ఏమంటుంది, పెళ్లి అయిపోతే మళ్ళీ పెళ్లి అయింది అన్నది. అది ఎంగేజ్మెంట్ పెళ్లి అనుకుంటుంది నేను పెళ్లి కాల ఏదో అయింది, పెళ్లి కొడుకు పెళ్లి పిల్లకి ఏదో అయింది. పెళ్లి పిల్లకి అది కూడా కాదు, పెళ్లి కొడుకు ఒకడే మొన్న వచ్చిన పెళ్లి కొడుకు మొన్న చూసిల్లా పప్ప నాన్నకి వచ్చినప్పుడు చూసి లేవల్ల అప్పుడు పెళ్లి కొడుకు అని చెప్తుంది. మేము నేను పట్టుకుంటాలి. నేను లావ్ అయిపోతానే అంటున్నా. అంటే ఆ పిల్ల తినేదంతా నువ్వు తినేస్తున్నావు. నువ్వు వెళ్తే నేను లావ్ అవుతానే. సున్నుందా తోటి పోయి నువ్వు కూడా అల్లి తింటపోయిందా? అల్లానికి ఈ రోజుల్లో అల్లం పెట్టించుకుంటారా? ఎందుకు పెట్టించుకోవటం తినేదే కదా పెట్టించుకునేది. పక్కిళ్ళు వాళ్ళు పిలిచేది అవి తక్కువ కదా. పక్కిళ్ళు కాకుంటే ఎవరిలో లోలు చేసుకొని తినలేరేంది, అట్టయినా తింటల్లా. అప్పుడు అల్లుళ్ళు నెలల పాటు ఉండేవాళ్ళు అక్క, ఇప్పుడు ఉంటుండ్రా? ఏలక్క ఉన్నాయేమో కొంచెమా నువ్వులు వేస్తే ఒకసారి మా అక్క చేసేటప్పుడు చిట్లని అదొకటి భయము. అయిపోయిందిలే, బండి పెట్టండి. ఆలక్ష్మి తొందరగా రా, పెళ్లిళ్ళ సీజన్ వచ్చింది, బిజీ బిజీ అయిపోయింది. ఆదిరెడ్డి కూడా ఇంకా ఆగేదేలే తగ్గేదేలే అంతే. ఈ రోజే పెళ్లికి వెళ్ళొచ్చాడు, బాగా తినొచ్చాడు, మళ్ళీ ఇంటికాడ తిన్నాడు. అంతే కదా, నీకు ఎప్పుడు తినే ద్రాక్ష పెద్ద కూతులు కనపడవా? అది ఇప్పుడు చెప్పా వాటికి కనపడద్దు, తినేస్తాడు ఆదిరెడ్డి. నిజంగానే చెప్పా, తెస్తా అంటే గెంట్ అంటే అందుకని. ఒక్క ద్రాక్ష కూడా ఇలేదు అది నాన్న. మా ఇంట్లో తయారు చేసిన ఫ్రెష్ నెయ్యి పండించిన నాగలక్ష్మి ఆల్రెడీ పండించిన నెయ్యితో వీడియో కూడా చేస్తున్నాం మేము. రావద్దు ఒంట్లో పట్టంలే. ఈరోజు నెయ్యి ఖాళీ అయిపోయింది మా ఇంట్లో, ఇంకా నెయ్యి లేదు. ఈ పచ్చి ద్రాక్ష కట్ చేసి ఉప్పు కారం వేస్తే మామూలుగా ఉండదు, ఒకసారి ట్రై చేయండి. పుల్లగా కారంగా భలే ఉంటది. లడి లడి అసలు పెట్టండి రా, ఏం పెట్టండి రా. ఏమని అడిగారు? ఏంది ముక్కు? నేనేమైనా హెల్ప్ కావాలా? చూడండి, ప్రకృతిని ఆస్వాదిస్తా వంటలు చేస్తున్నారు. ఏం చెప్పు, నేను చేస్తా. బాండి కాడ క్రాస్ గా రావాలి, ఆమెకు తగలకుండా అక్కకు. ఈ పక్క నాకు తగలకుండా ఆ పక్క నాకు తగలకుండా చూడాలి. అన్నా, ప్రకృతి వల్ల వంటలు చేస్తున్నారు మన వాళ్ళు. అక్క ఈ ద్రాక్ష పచ్చి ద్రాక్ష లోపల వేసిన ఒకటి నోట్లో అంటక్క. అసలు పుల్లంగా ఉంటాయి. ఒకసారి చూడు, ఉప్పు కారం వేసిన నువ్వులా. అక్క నీకోసం వేస్తున్నా. అన్న కొన్ని కాయలు కోసి బిందుకి, పచ్చికాయలు నీలాగే తింటది కదా ఆపిల్ల కూడా. చెప్తే ఎట్టుందక్క? బాగాలేదు అన్న.
ఇవన్నీ పచ్చి ద్రాక్ష ఉప్పు కారం వేస్తే సూపర్ ఉంటుంది. ఎవడన్నా చూపిమంటే ఈ నోరు కాము ఉంటది, అది ఎవరికన్నా తినాలనే ఉంటది కదా. వాడికి కూడా పెట్టు. అదొక పనిగా అన్న ఇది వేసి కోసి అందుకే అడిగింది అక్క నేను కావాలా అని. చూడు అది సలిపిండి తింటావా? ఏ ఏంది నువ్వు గ్యాస్ ఎందుకు వచ్చింది అది నీకు? ఏం తెల్లట అనబాకమ్మ. ఇటు రసామె ప్లేట్ వేసి చల్లారు. తింటావా అరిస? చేసిన తర్వాత మీకే టేస్ట్ చూపిస్తా. నువ్వు చేసిన తర్వాత అది అయిపోయిన తర్వాత లేతల్లే నువ్వు వాటి తల్లే ఈ తల్లే తల్లే అని ఇవ్వలే. ఎవరో హెల్ప్ చేయండి. నేను హెల్ప్ చేస్తాను. నువ్వు చేసేసరికి ఏం చేసుకుంటున్నా? తెల్ల తీసుకుంటున్నా. ఒత్తేది లేదులే అక్కే ఒత్తుతుంది. మీరే అడిలేస్తుంటే నేను అడిగేది రోయ్. అది వడలేమో అనుకుంటుంటే మేము పడకుండా బాగా వస్తుంది సద్రంగా. వడలు అనుకున్నావా నువ్వు? బండిలో అరిసి లేదు 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 ఏంటి ఏం కాదు. అది ఉడకద్దా పొంగుద్దా చూడండి. తీసుకోండి రోయ్. మీరు ఎవరో ఒకటి 2 ఉన్నాయి. ఇగో 2 ఉన్నాయి. నీకు అరిసి ఇచ్చాను అద్వి. ఒకటే వేస్తక్క. వద్దులే మా తల్ల ఎంత రేపు కాడిపోతుంది. తాపరా సుత్తున్నా మండిపోతుందో మండిపోతే మంచి నీళ్ళు పోసుకోపా. కాదులే చూద్దాం. ఏంద్రా యాద కూర్చోనివా? అయ్యయ్యో ఉన్నారు సూదులు కూర్చుకున్నారు. మొదల బొమ్మలి అది కెమెరా కావాలంటున్నాయి రండి. బంగారు తల్లి నైర నా బంగారు గుమ్మమ్మ ఇది. ఎంత ప్రశాంతంగా ఉన్న పడుకుంటే. ఇప్పుడే అందరినీ ఎటోళ్ళు అటోళ్ళని పంపించేసామన్నమాట. ఇప్పుడే మా వదిన కూడా వెళ్ళిపోయింది, మా పిన్ని వెళ్ళిపోయింది. అరిసెలు అయితే ఇది రెడీ అయిపోయినాయి. ఇంకా మేము ప్యాక్ చేసుకొని లోపల పెట్టుకోవాలి. సో ఇదంతా నెయ్యి అరిసెలు, ఇవంతా నూనె అరిసెలు. నూనె నెయ్యి 2 మిక్స్ అయిన అరిసెలు అది. దీంట్లోనా 2 కలిపి పోసారా? దీన్ని మిగిలింది కదా నెయ్యి కొంచెము, దాంట్లోనే నూనె పోసింది. నేను లేను అప్పుడు, నైరాక్ ఫుడ్ పెడతా ఉన్నా, వాళ్ళే చేశారనమాట. ఈరోజు అరిసెలు నా చెయ్యి ఏం లేదు, ఏదో 2 వంటలు చేశాను అంతే. అంతా మా వదిన పిన్ని వాళ్ళు చేశారు. మా నాలుగు వంటలు చేసేసింది అదనమాట. సో మా అద్విత ఏమంటుందంటే గెస్ట్లు వెళ్ళిపోయారా అంటుంది. నాకు ఏదైనా ఫుడ్ పెట్టు ఆకలేస్తుంది అంటుంది. మా అమ్మాయి డ్రెస్ చూడండి, డ్రెస్ మాత్రం ఎక్సలెంట్. కింద ప్యాంట్ ఎందుకు నేను చెప్పిన డ్రెస్సులు మాత్రం వేసుకోవద్దు కదా. ఎందుకు పౌడర్ వద్దులే నాన్న. ఇప్పుడు ఆ డ్రెస్ మీద పడిందంటే నా ఇంక పాడైపోద్ది. ప్లీజ్ తల్లి. ఈ ప్యాంట్ చూడండి భలే ఉంది అద్వితది. అద్వి నీ ప్యాంట్ భలే ఉంది నాన్న. ఎందుకు ఇలా వేసుకోవాలనిపించింది అది చెప్పు ఫస్ట్. అంత డిఫరెంట్ స్టైల్గా చేయాలి కదా. అది ఏదైనా ట్రెండ్ సెట్ చేయాలి మనం, అంతే కదా. కదా ఐఫై. సో ఇది అన్నమాట వ్లాగ్. ఈరోజు వ్లాగ్ అయితే నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.